జరుగుతున్నట్టు. అయ్యో ఇప్పుడు ఇది పనులు చేస్తుందని చూపించడానికి చూసారా కెమెరాలో. నాకు యాక్చువల్లీ గృహప్రవేశంలో లేదు, ఏదో పెళ్లి సందడిలో ఉంది. శ్రీ దొడ్డాను కావాలని చేస్తున్నావు. ఐ నో దట్. దొడ్డా చూసారా అరుస్తుంది వెనక నుంచి. నా హెయిర్ స్టైల్. ఓకే సెకండ్ అండి. హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ సత్యశ్రీ. సో గాయస్ ఈరోజు ఈ రెండు పట్టుకొని అమ్ముకుంటారండి. ఆఖరికి నువ్వు కూడా స్వామి. ఇప్పట్లో అయ్యేదేలే. వెళ్ళండి చలో వెళ్ళిపోండి. ఈ ముఖం మీద కొట్టేస్తున్నారు. వెళ్ళొస్తా నువ్వెందుకు ఆగా. సో చూసారా భోజనాలు కూడా వస్తున్నాయి. అండ్ భోజనాలకి టిఫిన్స్కి అంటే ఏదైనా తిండే కదా అని. సో చూసారా ఇల్లు ఎంత ఎంత హడావిడిగా ఉందో. నా ఇంట్రో చెప్పడానికి కూడా అవ్వట్లేదు. సో ఎనీవే లాస్ట్ అండ్ ఫైనల్గా సరే ఇది ఇంపార్టెంట్ కాబట్టి బికాస్ నిన్నటి నుంచి వాటర్ అయితే తాగలేదు. ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ సత్యశ్రీ. తగ్గదలే ఎవడ ఆపట్లేదు నన్ను ఇప్పుడు. సో గాయస్ చూసారా ఇల్లంతా ఎంత ఎంత హడావిడిగా ఉందో. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది బికాజ్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చాలా రోజులకి ఇంట్లో ఇంత హడావిడి చూస్తుంటే బా వేరే లెవెల్ ఉంది మూడ్ మొత్తం. సో ఇంకా లేట్ చేయకుండా మన పూజ కార్యక్రమాలు అండ్ హోమం చూసారా ఇటుకలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. నిన్నైతే ఐ హోప్ మీ అందరికీ ఆ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. గోమాత రావడం కానీ పాలు పొంగించడం కానీ వాస్తు పూజ మాకు 2:30 అయిందండి పడుకునేసరికి. ఒకసారి అక్కడ తిప్పరా మా ఒక్కసారి లుక్ వేసుకోండి అక్కడ. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నిన్న ఈరోజు జరిగిన గృహప్రవేశం అంటే ఇంకా జరుగుతుంది మంది. ఇంకా రైట్లో రావాలి, నా లెఫ్ట్ ప్రొఫైల్ బాగుంటుంది. అసలు అక్క వచ్చింది ఒకటి లేద్దాము. వద్దు వద్దు అతి వినయం దూర్త లక్షణం. చిట్టినాయుడు ఈరోజు నేను బ్లాగ్లో మాట్లాడలేనండి, సారీ. ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నారు. దీంతో వచ్చి మాట్లాడదామంటే అది వెళ్ళిపోయింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అయ్యో ఇప్పుడు ఇది పనులు చేస్తుందని చూపించడానికి చూసారా కెమెరాలో. నైసి నైసి నువ్వు దేన్ని మోస్తున్నావు చెప్పవా? నీ లంగానా బ్యాగ్నా? నాకు యాక్చువల్లీ గృహప్రవేశంలో లేదు, ఇదేదో పెళ్లి సందడిలో ఉంది. నాది కాదులేండి, కంగారు పడకండి. నాది ఇప్పట్లో అవ్వదు. ఫస్ట్ మా చెల్లి పెళ్లి చేస్తాను నేను. సో యాక్చువల్లీ నా ఫస్ట్ డ్రీమ్ అనమాట హౌస్. సో ఫుల్ఫిల్ అయిపోయింది. ఎలాగైనా నెక్స్ట్ టార్గెట్ మా చెల్లి పెళ్ళి. దానికి ఇంట్రెస్ట్ వెళ్ళిపోదాం. పూజకి పిలుస్తున్నారు, అంతా సిద్ధమైపోయింది. బట్ అవును నా అవుట్లు నేను ఎలా ఉన్నాను ఎవరు చెప్పరేంది అసలు? ఎవరైనా చెప్తారా? అందాల ఆడబొమ్మ అది బాగున్నానా? మీకు నచ్చానా? సూపర్ గా ఉన్నావు. ఏంది? ఏమీ లేదు, జస్ట్ టైం పాస్ చేద్దాం. టైం పాస్కి వచ్చావా? ఓకే, నాకు పని ఉంది అయితే బాయ్. కాసేపు కూర్చుని పని ఉంది నాకు. ఏం పర్లేదు, తర్వాత చూసి ఏం పర్వాలేదు, కాసేపు కూర్చో. ఇదేంటండి వ్రతానికి వెళ్ళకుండా టైం పాస్ అంటది. ఈ బరువు మోయలేకపోతున్నాను. సో కంగ్రాచులేషన్స్. ఇది మొత్తానికి ఇది మ్యాటరు. ఇందని చూస్తున్నాను ఎప్పుడు ఇస్తుందని వెయిట్ చేస్తున్నా నేను. అనుకున్నాను. థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వు వచ్చావు నాకు అదే పెద్ద గిఫ్ట్. ఎందుకు ఇదంతా మెంటల్ దానా? ఓం గజాననాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణపతయే నమః.
వెజిటేబుల్స్ ఎలా ఇవ్వాలనేది మా చెల్లికి రాదనమాట. సో అన్నీ నేర్పిస్తున్నాం. ఏం చేస్తాం, సైకిల్ నేర్పించిన, యాక్చువల్లీ నడక నేర్పించిన, సైకిల్ నేర్పించా, బైక్ నేర్పించా, కార్ నేర్పించా, ఇప్పుడు స్టిల్స్ ఎలా ఇవ్వాలో కూడా నేర్పిస్తున్నాం. కానీ ఒక చదువు మాత్రం అదే నేర్చుకుంది. టాప్ పొజిషన్లో ఉంటుంది ప్రతి దాంట్లో. 100 అంకల్ అమ్మయ్యా. డాక్టరా మేడం? లేదండి, ఇంజనీర్. డాక్టర్ అవ్వాలనుకుంది కానీ డాక్టర్ కాస్త నేను యాక్టర్ అయ్యా, అందుకని తను ఇంజనీర్ అయింది. ఓ మై గాడ్, వావ్, ది ఎక్స్ప్రెషన్, ఓ మై గాడ్, ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ బాగా లోపల. సో గైస్, ఇప్పుడే సత్యనారాయణ వ్రతం కంప్లీట్ అయ్యింది, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. సో చాలా 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 బాగా జరిగింది. ఆ వైబ్ తెలుస్తుంది నాకైతే, ఆ పాజిటివ్ వైబ్ నా ఫేస్లో కూడా మీకు అర్థమై ఉంటుంది. అసలు ఈ ఇంట్లోకి రాగానే ఆ పాజిటివ్ ఎనర్జీయే వేరండి. బికాజ్ ఇల్లు కట్టినప్పటి నుంచి కూడా మాకు అన్నీ మంచి జరుగుతూనే ఉన్నాయి. సో అంటే అంటారు కదా, ఇటుకలో మన పేరు ఉంటుంది అని చెప్పి. యాక్చువల్లీ నేను కష్టపడి సంపాదించడం కంటే మా అమ్మ డబ్బులు దాస్తూ వచ్చింది. సో దానికి నిజంగా నో వర్డ్స్ అండి. అమ్మ అంటే అమ్మే. అందుకనే ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఇదంతా సాధ్యమైంది కేవలం మా అమ్మగారి వల్ల. ఎమోషనల్ అయిపోతాం మళ్ళీ నేను మా మదర్ గురించి మాట్లాడితే. నేను ఏడవకూడదని డిసైడ్ అయ్యాను నేను ఈరోజు, బికాస్ గృహప్రవేశం కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా హోమం దగ్గరికి వెళ్ళిపో. చలా. సో ఇక్కడ పంచ కట్టుకుని హోమం దగ్గర కూర్చున్నాడు కదా, తను మా హర్ష, మా శేషమావయ్య కొడుకు. తను కూడా ఘనపతి అనమాట. సో ఇక్కడ ఈ పూజా కార్యక్రమం అంతా చూసుకుంటుంది కూడా వాడు. థ్యాంక్ యూ హర్ష. నేను తీసుకున్నాం, చాలా క్యూట్గా ఉన్నాం. సో మా అంకుల్ గారు బయట ఉన్నారు. అంకుల్ గారిని కూడా పదండి బయటకు వెళ్ళి మాట్లాడదాం. సరే. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా? మేము రెంట్కుంటున్న మా ఓనర్ గారు అనమాట. మా అంకుల్ గారు కూడా అక్కడే ఉన్నారు.
సో అంకుల్ ఆంటీ అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది బయటకు వెళ్ళి కనుక్కుందాం. పదండి ఆంటీ. సో మేము ఇప్పటి వరకు అంటే ఇంతకు ముందు వరకు రెంట్కుండే వాళ్ళం అనమాట. ఆ రెంట్కుండే ఆ ఇంటి ఓనర్స్. సో ఆ ఇంటి ఓనర్స్ అనమాట. అంకుల్ ఎలా ఉంది ఇల్లు? ఎలా ఉంది? బాగుందా? మా ఇద్దరు చెల్లినేనా? సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంకుల్? చాలా బాగా ఫీల్ అవుతున్నాం. మా ఇంట్లో ఉండి మీరు ఇంత అభివృద్ధిలో వచ్చారని. అవును, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ అంకుల్. మీ అందరికి మంచి అది. అయ్యో ఎవరు చెప్పరు అలాగా. నిజంగా ఓనర్స్ అని పేరే కానీ ఎప్పుడు అలా ఓనర్స్ లాగా బిహేవ్ చేయరు తెలుసా. ఇంట్లో మనుషుల్లాగా ఎప్పుడు వచ్చినా కూడా నాకైతే డబుల్ కా మీఠా చాలా ఇష్టం. సో అది చేస్తూనే ఉంటారు. నేను ఎప్పుడు వచ్చినా బిర్యానీ నా ఫేవరెట్ అబ్బా. మటన్ బాబా చికెన్ చూసారా, నేను చెప్తా ఉన్నా ఆంటీ చెప్తానే ఉన్నారు. సో నేను ఇక్కడికి వచ్చినా నాకు కర్రీస్ అయితే కావాలి. ఓకే, నువ్వు వచ్చింది తెలిస్తే మాకు మేమే వస్తా. వచ్చినాక మాకు అదృష్టం ఉండాలి. అయ్యో అదృష్టం అలా ఏం లేదు ఆంటీ. నేను ఎప్పుడు మీ ఇంటి ఆడపిల్లనే. చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్. అయ్యో థ్యాంక్ యూ. అభివృద్ధి చెందాలి నువ్వు. ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. ఎప్పుడు మాకు మర్చిపోకూడదు. అస్సలు మర్చిపోడు. నేను మ్యారేజ్కి మ్యారేజ్కి అందరికి పిలవాలి. నేను ఎప్పుడు వచ్చినా కూడా నాకు డబుల్ కా మీఠా, నా బిర్యానీ నాకైతే నాకు కావాలి. కరెక్ట్. ఎప్పుడు అయ్యో ఏంటి లక్కీ గిఫ్ట్ అంట. లక్కీ గిఫ్ట్ జోక్స్ లో నెంబర్ 1 తెలుసా. మేము జబర్దస్త్ అంటాం. అసలు అంకుల్ దగ్గర నేర్చుకోవాలి. సో నాకు ఒక పెద్ద గిఫ్ట్ వచ్చింది. ఏంటి అని అంటే ఎవరిచ్చారంటే మా మేనమావయ్య గారి వాళ్ళ అల్లుడు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యాక్చువల్లీ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్నాను బిల్డర్ సత్యబాబు గారు అని. ఆయన ఎవరో కాదు, ఈయనే అనమాట. స్వామి సార్ నోయప్ప. సో మీ ఫీలింగ్ ఎలా ఉందండి? ఇప్పుడు నేనే ఫీలింగ్ ఎలా ఉంది చెప్పండి మీరు. మీకు నచ్చడం మేము అప్ చెప్పామా లేదా మీరు చెప్పాలి. మీరు ఇంట్లో నుంచి మగవాళ్ళు చెప్తారు అంటున్నారు. ఈ రోజు మీరు ఎలా చెప్తారు మేము చూడాలి. చూసారా, రివర్స్ నాకే క్వశ్చన్ ఇస్తున్నారు. అమ్మా మీకు నచ్చినట్టు చేయించామా లేదా మేము కానీ షరీఫ్ కానీ ఇలాండి. ఈయనము మా పెయింటర్ రాజు గారు అండి. చెప్పండి, మీరే చెప్పండి. ఈయనమో మాకు కబోర్డ్స్ అన్ని చేయించుకుని ఇంటిదన్నీ మావిడే చేస్తారు. షరీఫ్ అని అండి. మేమందరం టీం కింద చేస్తున్నాము. మేడం గారు మా దగ్గర బిల్లింగ్ తీసుకోవడం చాలా మాకు ఆనందం అనిపించింది. ఆవిడకి నచ్చినట్టుగా మేము చేసామో లేదు మేడం గారు ఇప్పుడు మాకు చెప్పాలి. ఆవిడ మాకు క్రెడిట్ ఎలాగిస్తారో మేము చూడాలి. మాకు చెప్పాలి. అమ్మో ఇప్పుడు దాకా అందరిని నేను ఆడుకున్నా, ఇప్పుడు సత్యబాబు గారు స్వామి. ఓకే, నా ఫీలింగ్ చెప్పాలంటే నేను ఊహించిన దానికి మించి వచ్చింది. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. గృహప్రవేశం రోజు మీరేంటండి ఇంత లేటుగా వచ్చారు? చూసారా, మీరు అందులో హోమం గట్రా చూసాం కదా, మీరు చాలా సాంప్రదాయంగా చేసుకుంటూ వచ్చారు. అవును, అందుకని ఎలాగ హోమం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి కరెక్ట్గా వచ్చారు. హోమం లేట్ అవుతుందని మీరు లేట్గా వచ్చారు. ఓకే, కలర్ కాంబినేషన్ కానీ లైటింగ్ కానీ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఈ ఇంటికి మీరు ఎందుకు ఇంతలాగా అంటే మాది మన సొంత ఇల్లు అని చెప్పి ఫీల్ అయ్యారు కదా? అలా ఫీల్ అయ్యాం కాబట్టి ఈ రోజు ఈ అవుట్పుట్ ఇలా వచ్చిందండి. ఈ రోజు అందరూ అలా ఫీల్ అయ్యాం కాబట్టి అలా ఫీల్ అవడం కూడా అవుట్పుట్ ఎలా వచ్చిందండి. మీకు ఎలా అనిపిస్తుంది? మీ టేస్ట్ తగ్గట్టుగా మేము అవ్వాలని ఆశపడ్డాం, అదే ప్రకారం వచ్చింది. అమ్మో, నా టేస్ట్ దానికి మించి ఉంది. నాకు నిజంగా చాలా బాగుందండి, ప్రశాంతంగా. వచ్చిన బంధువులు కూడా చాలా మంది చెప్పారు బాగుంది. ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మాకు ఇలా కావాలండి అని మన ఇంటిని ఎగ్జాంపుల్ గా తీసుకెళ్తున్నారు. అంత బాగుంది అనమాట ఇల్లు. థ్యాంక్ యూ సో మచ్ సత్యబాబు గారు. అండ్ కలర్ కాంబినేషన్, అమ్మ బయట ఎలివేషన్ చూడండి. డ్రోన్ పెడితే కెమెరా బయట నుంచి వేరే లెవెల్ ఉంది ఆ పెయింట్స్ లో. థ్యాంక్ యూ. వుడ్ వర్క్ నాకు అంటే మీకు తెలుసు కదా, నేను అక్కడుండి వీడిని తినేసానండి నాకు ఇలా కావాలి అలా నేను డిజైన్ వేసి పంపిస్తే ఆయన అలాగే డిజైన్ కబోర్డ్స్ అంతా కూడా చేయించారు. అండ్ మెయిన్ మన కిచెన్ కదండి, కిచెన్ అయితే అబ్బా ఆ కలర్కి కానీ ఒక్కసారి నాతో పాటు రండి. ఈ లైట్స్ కానీ ఈ లోపలంతా కూడా నాకు ఫోన్లో చెప్తున్నారు ఇలా కాదండి, నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత చూస్తాను అని అంటే అప్పుడు దగ్గరుండి చూపించి ఇలా ఉంటుందని పిక్ చూపిస్తే నాకు అవుట్పుట్ ఇలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఒక పక్క వీళ్ళు మా డాడీ దగ్గర ఉండి చూసుకున్నారు కాబట్టి నాకు
ప్రశాంతమైన ఇల్లు దొరికింది. ఈ ఇంటి స్టార్టింగ్లో అసలు ఎక్కడుంది ఏంటని చెప్పింది ఈ ఇంటికి మూల కారణం అంటూ ఉందంటే మా మధు అన్న. బికాజ్ ఈ అన్న చూపించకపోతే మాకు ఇంత మంచి ఇల్లు వచ్చేది కాదు, ఇంత పాజిటివ్ ఎనర్జీ కూడా వచ్చేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ మధు అన్న. ఈ అన్న వల్లే సత్యబాబు గారు బిల్డర్ కానీ అండ్ ఎవ్రీథింగ్ పునాది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇంటికి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ. భోంచేసేయాలండి, ఓకేనా? సో గాయస్, ఇంటీరియర్ లైట్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ చూసుకుంది మా మూర్తి అన్న. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి అన్న. ఇంత బాగా మ్యాచింగ్ లైట్స్ అండ్ నాకు ఏదైతే వామ్ లైట్స్ కావాలి అని అడిగాను, సో ఆ లైట్స్ అంతా అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో లోపల డెకరేషన్ అంతా మా గోవింద్ చూసుకుంటే, బయట ఈ లైట్స్తో మొత్తం ఇల్లంతా కలకలలాడిపోయేలా చేసింది మా సురేష్ అన్న. థ్యాంక్ యూ సురేష్ అన్న, ఇంత బాగా డెకరేట్ చేసినందుకు, లైటింగ్స్ అంతా కూడా అరేంజ్ చేసినందుకు, ఈ టెంట్ కానీ పెండల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా చక్కగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ అన్న. లక్ష్మీ గణేష్ నగర్, కొమరవరం, నియర్ బై 2 కిలోమీటర్స్, తణుకు దగ్గర. ఇంత మంచి లేఅవుట్లో ఇంత మంచి హౌస్ రావడం అంటే అది నిజంగా మామూలు విషయం కాదు. సో అనిల్ గారు, సో ఈ లేఅవుట్ హెడ్, థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ ఇల్లు? ఎలా ఉంది? పేరు పెడతాం అంతా బాగుందండి, చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది. బాగా చేయించారు కూడా మీరు ఇంటీరియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మీరు ఇటువంటి ఇంకో 10 ఇల్లులు కట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. నేను మా ఊర్లోనే శారీస్ కొంటాను అనమాట. సో ఈ శారీ చూడగానే అర్థమవుతుంది కదా, ఈ శారీ కూడా నేను వాసు గారి షాప్లో, అంటే ఇక్కడ వాసు గారు అంటే సప్తగిరి శారీస్ అంటేనే అసలు, అంటే ఇక్కడ మెయిన్ షాప్, రీజనబుల్ ప్రైజెస్లో ఎవరైనా పర్చేస్ చేసేలాగా మా వాసు గారు ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు కానీ అంత మంచి కలెక్షన్స్ తెస్తారు. నేను స్కిట్లో కట్టే ప్రతి శారీ, మా అమ్మగారు కట్టే ప్రతి శారీ ఆ షాప్లోనే కొంటాం. ఇలాంటి కలెక్షన్స్ ఇంకా వెరైటీ కలెక్షన్స్ ఈయన షాప్లో ఉంటాయన్నమాట, సప్తగిరి షాప్. మీకు కావాల్సి వస్తే ఇంకెందుకు లేట్, మరి అక్కడికే వెళ్ళిపోదాం సప్తగిరి షాప్కి. మన వాసు గారు రీజనబుల్ ప్రైజెస్లో ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. హలో ఎవ్రీబడి, ఐ హోప్ మీరు వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నారని. ఇల్లు చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇదంతా మా అక్క హార్డ్ వర్కేనండి. ఎప్పటి నుంచో అట్లా కష్టపడుతూ ఇంత జర్నీ చూసి కొంచెం ఎదుగుతూ, షీ హెస్ కమ్ అక్రాస్ ఆల్ దిస్ వేస్ అండ్ డిఫికల్ట్ పాత్. ఇంత కష్టపడ్డ తర్వాత ఇంత మంచి హౌస్ కట్టించింది. అక్క కోసం చెప్పాలంటే తను ఎప్పుడు తన గురించి ఆలోచించడం కంటే అమ్మ, నేను, డాడీ ఇంకా అందరి గురించి ఆలోచిస్తుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, వేరే ప్లేసులకి వెళ్ళినా నేను కొనుక్కుంటాను అని జనరల్గా అనుకుంటారు, రైట్? బట్ అక్క ఏంటంటే ఇది మా చెల్లికి బాగుంటుంది, ఇది మా మమ్మీకి బాగుంటుంది, ఇది డాడీకి బాగుంటుంది, అత్త షిల్ బి లైక్ దాట్. షీ ఈజ్ అ బ్యూటిఫుల్ అండ్ ప్యూర్ సోల్. చాలా మంచిది. అండ్ ఐ విష్, నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను ఆ దేవుడిని ఇంకా సక్సెస్ రావాలి, ఇలాంటి ఇల్లు ఒక 100 కట్టాలని కోరుకుంటున్నాను. మామీ చాలా బాగా గ్రాండ్గా మా గృహప్రవేశం ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, ఇంతమంది మన సొంత వాళ్ళతో. అస్సలు పొద్దు నుంచి చాలా టైర్డ్ అయిపోయినమ్మా. ఇప్పుడు నువ్వే మాట్లాడాలన్నా వల్ల కాదు. ఇంకా చాలా హ్యాపీగా ఉందిరా, చాలా ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ. అంతేనమ్మా. ఒకే ఒకటి చెప్పగలను, నా అదృష్టం కొద్దీ నా కూతురు నాకు ఇంత వరాన్ని ఇచ్చింది. లేదమ్మా, నిజంగా నీ కూతురుగా పుట్టడం నా అదృష్టం. బికాజ్ కష్టపడడం అనేది ఎవరికైనా సాధ్యమవుతుంది, కానీ డబ్బును దాచిపెట్టడం అది ఒక్కరి వల్లే, అది తల్లి వల్లే అవుతుంది. సో అలాంటి తల్లి నాకు దొరికింది. ఐ లవ్ యూ సో మచ్. బికాజ్ మా ఇద్దరు ఆడపిల్లల్ని కూడా, అంటే కొడుకు లేడు అనే లోటు తనలో ఉన్న ఒక సర్టెన్ టైంలో మాకు కొడుకుతో ఏం పని, నా ఆడపిల్లల్ని నేను కొడుకుగా పెంచుతాను అని చెప్పి అలా పెంచింది మమ్మల్ని. చాలా అంటే ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి, బయటికి వెళ్తే అన్ని ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి,
అంటే ఒక ఆడపిల్లగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నిటిని ఎలా ఎదుర్కోవాలనేది మా అమ్మ నాకు నేర్పించింది, నాకు మా చెల్లికి. ఇప్పుడు పూణేలో ఒక్కదే ఎల్ఎన్టీలో అక్కడ జాబ్ చేస్తుందంటే మా చెల్లి, బికాజ్ అంత ధైర్యం ఇచ్చింది మా అమ్మ. మా అమ్మ అంత ధైర్యం ఇచ్చింది కాబట్టే మేము ఇంత ధైర్యంగా, ఇంత స్వతంత్రంగా, ఇంత హ్యాపీగా ఉన్నాం. మీకు ఈ బట్టలు బాగుంటాయి కదా, ఉండు, మీకు ఈ బట్టలు బాగుంటాయి కదా, మీకు ఈ గోల్డ్ బాగుంటుంది కదా, ఎప్పుడు మా గురించి డాడీ గురించే. నా సంతోషం కంటే పిల్లల సంతోషం, మా ఆయన సంతోషం బెటర్ కదా, డాడీ సంతోషం బెటర్ కదా అని అనుకుంటుంది మా అమ్మ. కానీ అందుకే ఇలాంటి అమ్మకి ఇంత బ్యూటిఫుల్ హౌస్ నేను గిఫ్ట్ ఇవ్వాలని ఎప్పుడో నేను డిసైడ్ అయ్యాను. సో ఫైనలీ ఇచ్చేసాను. హ్యాపీ గిఫ్ట్. ఇంకా నేను ఈ జర్నీలో ఆ దేవుడి సపోర్ట్తో అండ్ నీ బ్లెస్సింగ్స్తో ఇంకా నాకు ఎంత వీలైతే అంత నేను కష్టపడతాను. మీ అందరినీ నేను బాగా చూసుకుంటాను, ఇది నా బాధ్యత. సో ఇలాగే హ్యాపీగా ఉందాం, హ్యాపీగా ఉంచుదాం మన ఆడియన్స్ని కూడా. మన వీడియోస్ చేయాలమ్మా, మిస్ అవుతున్నారంట మన వాళ్ళు, తెలుసా? ఎన్ని వీడియోస్ చేయాలి మనం. సో ఈ గృహప్రవేశంతో అందరికి ఇంకా దగ్గర అవుతాము, ఇంకా మన ఎన్నో వీడియోస్ చేస్తాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మీ సత్యశ్రీ. అండ్ ఏంటమ్మా నోటిఫికేషన్ గంట ఎస్, నా నోటిఫికేషన్ అన్నీ రావాలంటే ఆ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.